పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన ఆగమన వేగము ఎదుటను, ఆగమన మహిమ ఎదుటను ఆరోహణ మగుటకు ఆయత్తపడి ఏతెంచిన ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుని ఆగమన మహిమ పెండ్లి కుమారునితో కలిసి ఎగిరి వెళ్ళిన వధువు గుంపులో మనలను స్థిరపరచునుగాక. ఆమేన్. జనకులు పాడారు ఏమని? ప్రభువు వచ్చి ఉన్నాడడిగో, ప్రార్థనలు చేయండి అని అన్నారు తండ్రి గారు. ప్రభువు వచ్చి ఉన్నాడడిగో. వచ్చుచున్న ప్రభువునా, వచ్చి ఉన్న ప్రభువునా? వచ్చి ఉన్న ప్రభువును చూపించారు. కనుక ఈ పాత నిబంధన యూదులకు వచ్చుచు ఉన్నటువంటి ప్రభువు, సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు రక్షకుడుగా పుట్టి ఉన్న ప్రభువు, పెండ్లి కుమార్తె సంఘమునకు వచ్చి ఉన్న పెండ్లి కుమారుడు. కనుక ప్రభువు వచ్చి ఉన్నాడడిగో, ప్రార్థనలు చేయండి. ఉభయలము ఏకీభవించి ఒక్కరముగా వేడుద్దాం. కనుక ఇది తండ్రి గారు మనకు నేర్పించినటువంటి అనుభవము. అందుకే ఒక భక్తుడు ఏమని రాశారు అనంటే, అన్ని వేళలా నీవు చెంతనే ఉన్న అనుభవమీయమే, మీయవే తిన్నగా నీ మార్గమందు పూని నడిచెద రక్షక అని ఒక భక్తుడు ప్రభువును గూర్చి రాసి ఉన్నారు. కనుక ఎగిరి వెళ్ళేటటువంటి సంఘమునకు కలిగి ఉండవలసిన ఒక నిత్యమైన అనుభవం ఏమిటి అనంటే, అన్ని సమయములలో కూడా ప్రభువును మనలో మనతో కలిగి ఉండటమే. ఇక దానికి ఏమీ లేదు, మిషలు లేవు. దానికి ఏమి లేదు అంటే సాకులు లేవు, కారణాలు లేవు. నీవు వెళ్ళాలి అని అనుకుంటే, ఎగిరి వెళ్ళే సంఘములో ఉండాలి అని అనుకుంటే ఏం కావాలి నీకు? సదాకాలము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎప్పుడు చూడండి, కీర్తన 16వ కీర్తన 8వ వచనము, సదాకాలము యెహోవా యందు నా గురి. అంటే ఇక ఏ సమయములోనైనా సరే నీ గురి తప్పకూడదు. ఎవరి మీద నుండి? ఆగమన వరుని మీద నుండి, వచ్చి ఉన్న పెండ్లి కుమారుని మీద నుండి. ఎవరి మీద నుండి? మీద నుండి నీ గురి ఎంత మాత్రమో కూడా తప్పకూడదు. నీ గురి అప్పుడు ఏ అనుభవంలోనికి వెళ్తాం? సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉందుము, సదాకాలము మనము అనేటటువంటి అనుభవములోనికి మనం వెళ్తాం. బయటికి వెళ్ళండి, మీరు వాళ్ళని బయటికి పంపించేస్తే. మేఘములపై వరుడు క్రీస్తు వేగముగాను రగనే, మేఘములపై మేఘం మీదికి వెళ్ళి మేము హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కనుక ఎగిరివెళ్ళు పెండ్లి కుమార్తె యొక్క నిత్య అనుభవం ఏమిటి అనంటే, వరుడు వచ్చి ఉన్నాడు. అందుకే తండ్రి గారు వధువు సంఘము వరుని కొరకనే కీర్తనలో కూడా వరుడు అడిగో అనుచున్నది, పాపహరుడు అనుచున్నది. కనుక ఎగిరి వెళ్ళేటటువంటి సంఘమునకు పెండ్లి కుమారుడు ఎడముగా లేరు. ఎగిరి వెళ్ళేటటువంటి పెండ్లి కుమారుడు ఎడముగా లేరు. ఇదే ఏమిటి అనంటే మర్మమైన ఐక్యత. ఇదే ఏమిటి? ఈ మర్మమైన ఐక్యతను సంఘమునకు అందించటానికి ఆత్మ తండ్రి ఒక చక్కని సాధనమును మనకిస్తూ ఉన్నారు. ఏమిటా సాధనము? మరణాత. ఏమిటా సాధనం? ఏమిటి మరణాత అంటే? ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము. ఇదే మరణాత. ఎగిరి వెళ్ళే సంఘమునకు ఎడము లేకుండా చేయుటకు ఆత్మ తండ్రి అందించినటువంటి సాధనం. ఎవరైతే దీనిని సలామున వాడతారో ఆ నరులు ధన్యులు అని ఆత్మ తండ్రి వ్రాయించారు. కనుక ఇక ఈ మరణాత అనే ఈ మాటలో ఉన్న ప్రార్థనను గూర్చి ధ్యానం చేసుకుందాం. ఏమిటా ప్రార్థన? రమ్ము. మరి ఇప్పటి వరకు ప్రభువు వచ్చి ఉన్నాడడిగో అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థించటం ఎలా? ఎందుకు ఈ ప్రార్థన చెయ్యాలి అనంటే, వరుడు వచ్చి ఉన్నాడడిగో అది నీ నిత్యమైనటువంటి అనుభవం. ఆ నిత్యమైన అనుభవములో నీవు శాశ్వతముగా స్థిరపడాలి అనంటే నీకు ఏ స్మరణ అవసరం? ప్రభువైన యేసు రమ్ము అనేటటువంటి ఈ ప్రార్థన స్మరణ నీకు అవసరం. ఈ స్మరణ లేకుండా నువ్వేం చేయలేవు. నువ్వేం చేయలేవు అనంటే నిత్యము సదాకాలము ఆయన యందు నా గురి నిలుపుచున్నాను అని చెప్పలేవు. నిత్యము ఆయన నా ఎదుటనే ఉన్నాడు అని నీవు సాక్ష్యం వేయలేవు. సదాకాలం ప్రభు మీద నేనేం చేస్తున్నాను? గురి నిలుపుచున్నందున నీ అనుభవం ఏమై ఉన్నది? ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను. ఎక్కడున్నారు ఆయన? దూరంగా ఉన్నారా? అక్కడ దూరంగా ఉన్నారా? గోడ అవతల ఉన్నారా? ఎక్కడున్నారు? నా కుడి పార్శ్వమున ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, పెండ్లి కుమారునితో మర్మమైన ఐక్యతను కలిగి ఉన్నటువంటి సంఘము ఎప్పుడూ కూడా సదాకాలం ఏం చేస్తూ ఉన్నది? ఆగమన వరుని దృష్టిస్తూ ఉన్నది. ఆగమన వరుని దృష్టించి ఆగమన వరుని తన కుడిపార్శ్వమున కలిగి ఉన్నది. ఇప్పుడు ఈ కుడిపార్శ్వమున ఉన్న ఈ పెండ్లి కుమారునితో మర్మమైన ఐక్యతను కలిగించే సాధనమేమిటి? ప్రభువైన యేసు రమ్ము లేదా మరణాత. ప్రభువైన ఏమిటి ప్రార్థన? సంఘము చేయుచున్న ప్రార్థన. ఏమిటి ప్రార్థన? ప్రార్థన ఆత్మ తండ్రితో కలిసిన సంఘము చేయుచున్న ప్రార్థన.
ఆత్మ తండ్రి నేర్పించుచూ ఉన్న ప్రార్థన ఏమిటి? ఏమిటి? ప్రభువైన రమ్ము. ఈ ప్రార్థన జనకులు ఏమని నేర్పించారు లేదా ఏమని వేడుకొన్నారు? సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇదే ప్రార్థన. అయ్యా, ఎగిరి వెళ్ళే వారికి మాత్రమే కాదు, లేదు ఎగిరి వెళ్లకుండా సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్నారే వారికి మాత్రమే కాదు, ఇక ఇతర జనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నీకు అర్థమైన అర్థం కాకపోయిన ఇదే ప్రార్థన. ఏ ప్రార్థన? రమ్ము రమ్ము రమ్ము. కనుక ఇది ఎవరి ప్రార్థన మాత్రమే కాదు, ఎగిరి వెళ్ళే గుంపు చేసే ప్రార్థన మాత్రమే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థన మాత్రమే కాదు, లోకములో ఉన్న జనులు మాత్రమే చేసే ప్రార్థన కాదు, కానీ అందరి ప్రార్థన. ఇంకా చెప్పాలి అంటే సర్వ సృష్టి చేయుచు ఉన్న ప్రార్థన. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది, కనిపెట్టుచూ ఉన్నది. ఏమిటి దేవుని కుమారుల ప్రత్యక్షత? ఈ మానవ రూపములో నుండి మహిమ రూపంలోనికి మారటమే దేవుని కుమారుడు పొందబోయేటటువంటి ప్రత్యక్షత. మన యొక్క మహిమ రూపాంతరము కొరకు ఏమి ఎదురు చూస్తూ ఉన్నదట? మనకంటే ఎక్కువగా సృష్టి ఎదురు చూస్తూ ఉంది. కోళ్ళు, కుక్కలు, చెట్లు, మొక్కలు, భూలోకం, గ్రహాలు, వర్షం, నీళ్లు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎవరి కొరకు? మన రూపాంతరము కొరకు, మన మహిమ స్థితి కొరకు. ఎవరికంటే ఎక్కువగా? మనకంటే, మన బిడ్డల కంటే, మనకు కలిగిన వారి కంటే, అన్నిటికంటే ఏమి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నది? సృష్టి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నది. సృష్టి అయ్యా దేవుడు కలుగు చేసినవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. కనుక ఇది ఈ సర్వ సృష్టి చేసేటటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రభువైన యేసు రమ్ము అనేటటువంటి ప్రార్థన. ఇప్పుడు ఈ ప్రార్థన యొక్క వెలుగులో సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని, పెండ్లి కుమార్తె సంఘాన్ని మనం వేరు చేద్దాం. ఏ వెలుగులో? ప్రభువైన యేసు రమ్ము అనేటటువంటి ఈ ప్రార్థన యొక్క వెలుగులో సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని, పెండ్లి కుమార్తె సంఘాన్ని. ఏమిటి అనంటే సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు ప్రభువు నేర్పిన ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. ప్రభువు నేర్పిన ప్రార్థన అని అనగానే ఇక ఏ ప్రార్థన గుర్తుకు రావాలి? సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన. పెండ్లి కుమార్తె సంఘమునకు పరిశుద్ధాత్మ తండ్రి నేర్పిన ప్రార్థన. సరిపోయిందా వ్యత్యాసం? ఇప్పుడు ఏ గుంపులో ఉందాం? పరలో ప్రార్థన చేసే గుంపులో ఉందామా? ప్రభువైన యేసు రమ్ము అనే గుంపులో ఉందామా? పరలో ప్రార్థన అది సార్వత్రిక, అంటే అందరూ ఒకటే. అందరిలో ఒకటిగా ఉంటే బాగుంటుందా, ప్రత్యేకంగా ఉంటే బాగుంటుందా? అందరిలో ఒకలాగా ఉండటం అంటే ఏదో దాక్కోవటం, పోనీలే అని అనుకోవటం, సరేలే నలుగురితో నా అని అనుకోవటం. లేదు, నేను ప్రత్యేకమయ్యా, నేను ఆయన గొర్రెనే, ఆయన నా కొరకు వస్తున్నారు. ఇది జనకుని స్వరం. అందరిలో ఒకలాగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలి? మనం ఎప్పుడూ కూడా ప్రత్యేకంగానే ఉండాలా. ఆ ప్రత్యేకతను సూచించేదే అంటనుచున్నది, అంటనీయకున్నది, అంటకుండా ఉన్నది. అంటుకోకుండా ఎవరనే అది వచ్చింది అంటుకుందామని బలహీనత, అంటుకోకుండా ఉండాలా, అంటనీయకుండా ఉండాలా. తర్వాత నీకే ఆశ కలిగింది, నువ్వు అంటుకోకుండా ఉండాలా. ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు అదాటిన అపవాది విసిరేశాడు ఏదో ఒక బలహీనత. ఏం చేయాలి? నువ్వు అంటూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది?
చెప్పండి. మీద పడినటువంటి శోధనలు నా దరికి రాకుండా ఆయన దండం ఏం చేస్తుంది? నన్ను లాగుచు, తన దరికి లాగుకొనొచ్చు, నాకు ఆదరణ అవుతుంది. అదేమిటి? అంటూ కనుక ప్రియమైనటువంటి వారలారా, కనుక ఈ యొక్క సిద్ధపడినటువంటి సంఘమునకు పరిశుద్ధాత్మ తండ్రి నేర్పించుచు ఉన్న ప్రార్థన ప్రభువైన యేసురము. సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు ప్రభువు నేర్పించిన ప్రార్థన పరలోక ప్రార్థన. రైట్. తర్వాత సార్వత్రిక క్రైస్తవ సంఘము చేయు ప్రార్థన ప్రభువా రక్షించు, ప్రభువా. అదే పెండ్లి కుమార్తె సంఘం చేసే ప్రార్థన ఏమిటి? ప్రభువా సిద్ధపరచు. అన్ని కష్టాలు కడలి వలె ఏం చేస్తూ ఉన్నాయి? నీ మీదకి పొర్లి నిన్ను ముంచివేస్తూ ఉన్నాయి. కడలి అంటే సముద్రం. అప్పుడు సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క ప్రార్థన ఏమిటి? ప్రభువా రక్షించు. అయ్యా, ఈ అలలో మునిగిపోవచ్చు ఉన్నాను, రక్షించు. పెండ్లి కుమార్తె చేసే ప్రార్థన ఏమిటి? ఈ అలలపై నడిచి వెళ్ళుటకు నన్ను సిద్ధపరచు. పెండ్లి కుమార్తె ఎప్పుడు కూడా ప్రత్యేకమే. ఈ ప్రత్యేకమైన పెండ్లి కుమార్తెలో నుండి తండ్రి గారు ఏం కోరుకున్నారు? కళగలిగిన పెండ్లి కుమార్తె రావాలని కోరుకున్నారు. ఏంటో ఆ కళ? ఏంటా కళ? కళగలిగిన పెండ్లి కుమార్తె అంటే దేవదాసయ్య గారి అనుభవాలు చాలామందికి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన వారికి కూడా అందవు. అయ్యగారు చెప్పిన మాట, పెండ్లి కుమార్తె సంఘములో మహోన్నతమైనటువంటి విశ్వాసులు 7 ఏండ్లలో సువార్త ప్రకటించడానికి వస్తారు అని అన్నారు. ఏమిటట? పెండ్లి కుమార్తె సంఘములో మహోన్నతమైన విశ్వాసులు ఎక్కడి నుంచి వస్తారు? 7 ఏండ్ల పెండ్లి విందులో నుండి ఎక్కడికి వస్తారు? భూమి మీద సువార్త ప్రకటించడానికి వస్తారు శ్రమకాలములో. మరి పెండ్లి విందో అయ్యా వదిలేసి రావటం కాదు, ఎప్పుడూ అయిపోయింది. అక్కడ పెండ్లి విందులో ఉన్న అనుభవం వారికి ఏమిటది? కళగలిగిన పెండ్లి కుమార్తె. ఏమిటది? పెండ్లి కుమార్తె ఉన్నది, సిద్ధమై ఉన్నది. పెండ్లి కుమార్తెలో నుండి ఎవరు రావాలన్నారు? అది కళగలిగిన పెండ్లి కుమార్తె అంటే ఎవరు అంటే ఈ పెండ్లి ఆ మాటకి ఈ రుజువు చెప్పాను నేను మీకు. ఆ మాట ఎందుకు అన్నారు అంటే ఇందుకొరకు. ఆ కళగలిగిన పెండ్లి కుమార్తెకి ఇంకేం లేదు ఇక అక్కడ అయిపోయింది. ఓకే అయ్యా, కానీ ఎక్కడికి వస్తాను? ఇక్కడికి వస్తానని కోరుకొని వస్తారు. యోహాను గారితో చెప్పలేదా? నీవు మరలా ప్రవచింప నగత్యమో, నీవు రాజులను గూర్చియు అధికారులను గూర్చి నువ్వు మరలా ప్రవచించాలయ్యా, నువ్వు మరలా ప్రవచించాలని చెప్పారు. కనుక ఏమిటది? అదే పెండ్లి కుమార్తె లో నుండి వచ్చినటువంటి కళగలిగినటువంటి పెండ్లి కుమార్తె. రైట్. కనుక ఈ ప్రార్థన మనల్ని ప్రత్యేకం పరుస్తూ ఉన్నది. ఏది? ప్రభు అయిన యేసురమ్ము అనేటటువంటి ప్రార్థన. ధ్యానంలో మనం చూచాం భూలోక వాస్తవ్యులు చేసేటటువంటి స్తుతులు. ఎవరికి? నరుడుగా పుట్టినటువంటి యేసుబాలునికి. అదే ఆరోహణ వరుడుగా వచ్చుచూ ఉన్న పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె చేసేటటువంటి సర్వారాధన స్థుతులు. భూలోక వాస్తవ్యులు చేసే స్థుతులలో ఉందామా? పెండ్లి కుమార్తె చేసే సర్వారాధన స్థుతులలోనికి వద్దామా? పెండ్లి కుమార్తె చేయు సర్వారాధన స్థుతులలోనికి మనం రావాలి. అయ్యో, కనీసం గొల్లలైన వారిగాను జ్ఞానులైన వారిగాను నేను స్తుతించలేకపోతున్నాను అయ్యా అంటే ఏం చేయాలా? ఈ మాటలను బట్టి మన అంతస్తును వృద్ధి చేసుకోవాలి.
పరలోకంలో రేపు మనకి మిగలబోయేది రెండు. పరలోకంలో రేపు మిగలబోయేది ఒకటి, నీ అనుభవము, నీ ఆత్మీయ అనుభవము, నీ ఆత్మీయ అనుభవాన్ని బట్టి కలిగిన అంతస్తు. పరలోకంలో రేపు మిగలబోయేది రెండే. దీస్ ఆర్ ద ఓన్లీ 2 పారామీటర్స్ దట్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫామ్, యువర్ షేప్, యువర్ ప్లేస్. నీ స్థలాన్ని, నీ స్థానాన్ని, నీ రూపాన్ని పరలోకంలో నిర్దేశించేవి ఈ రెండే. నా మాటలు కఠినంగానే ఉంటాయి. మన వేషధారణ కాదు, మన ఉంగరాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన ఆధిక్యతలు కాదు. ఇవేవి కూడా మన పరలోకపు స్థితిని నిర్ణయించలేవు. ఏవి నిర్ణయించేది? అనుభవము. నీ అంతరంగము నాకు ఆత్మీయ అనుభవం ఎంత ఉంది? అయ్యో ఏమీ లేదయ్యా, అసలు అనుభవం అంటే ఏంటో తెలియదయ్యా. నో, స్టార్ట్ గెటింగ్ దట్ ఎక్స్పీరియన్స్. నీ ఆత్మకేం కావాలి? అనుభవం కావాలి. అంటే జనకులు సూచించిన ఒకే ఒక తిననైన సూత్రం, మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన. నీ మనస్సుని త్రిప్పు. ఎవరి కథ మీదకు? యేసుని కథ మీదకు మలిపి యోచించు. అప్పుడు నీకు మహిమ కనబడుతుంది. ఆయన కథలో నుండి నీకు మహిమ కనబడుతుంది. ఆ కనబడినటువంటి మహిమ నీకు అనుభవాన్ని ఇస్తుంది. నీకు మహిమ కనబడలేదా? ఏ ఆరాధనలోనైనా, యేసు చరిత్రలో నీకు మహిమ కనబడలేదా? అనుభవం దొరకదు. యేసు చరిత్రలో మహిమ కనబడలా. ఎవరికి? ఆయన వెంట వెళుతూ ఉన్నటువంటి జనసమూహానికి. అయ్యో, విశ్వాసం లేకుండా వెళ్తున్నారా వారు? ప్రేమ లేకుండా వెళ్తున్నారా? ప్రేమ ఉంది, విశ్వాసము ఉంది, కానీ ఏమీ లేదు వారికి. అనుభవం లేదు, అనుభవం దొరకలా. ఎందుకు అనుభవం దొరకలేదు? మహిమ కనబడలా. ఎవరికి కనపడింది మహిమ? అంగీ ముట్టుకున్నటువంటి స్త్రీకి మాత్రమే మహిమ కనబడింది. మిగిలిన వారికో? ఎందుకో? యేసు చరిత్రలో లేరా వారు? ఉన్నారు. ఆయనను రాసుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఆయన మీద పడతా ఉన్నారు, ఆయనను తోసుకుంటూ కూడా వెళుతూ ఉన్నారు. ఏమి లేకుండా, మహిమ కనబడకుండా. జాగ్రత్త, నువ్వేం చూస్తున్నావు? యేసు యొక్క చరిత్రలు. అందరం వస్తున్నాం, అందరం కనబడతా ఉన్నాం, వస్తున్నాం, పలహారాలు పంచుకుంటున్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, మరణాతలు చెప్పుకుంటున్నాం, యోగక్షేమాలు. ఇదిగో ఎవరెవరు ఎలా ఉన్నారో అన్నీ చూసుకుంటున్నాం, ఎప్పుడెప్పుడు వస్తున్నారో ఇవన్నీ. కానీ ఇవన్నీ బహిరంగమైనవి. నీకు అవసరమైనది ఒకటే. ఏం కావాలి నీకు? మహిమ కనబడటానికి మహిమ కలిగినటువంటి దృష్టి మాత్రమే నీకు కావాలి. నీకే రోజు మహిమ కనబడదో, ఎక్కడ? యేసు చరిత్రలో, యేసు సహవాసములో, యేసు క్రమములో, ఆ రోజు నీకు అనుభవం దొరకనట్టే. మహిమ కనబడినప్పుడు ఏం దొరుకుతుంది? అనుభవం దొరికినప్పుడు అంతస్తు కలుగుతుంది. అనుభవం ఏం చేస్తుంది? ఒక స్థాయిని ఇస్తుంది అన్నమాట ఆత్మీయ జీవితంలో. ఈ రెండే పరలోకంలో. ఇక మిగిలేది ఇంకేమి లేవు మనకి. అయ్యా, నేను ఎంతో ప్రార్థన చేశాను, నిజమే, వాటికి తగిన ప్రతిఫలం పొందుతావు. చాలా స్పష్టంగా చెప్పారు. నేను నా జీవితకాలం అంతా ఒక క్షణం కూడా అలుపెరగకుండా సువార్త ప్రకటించాను, సువార్త ప్రకటించిన ఫలం పొందుతావు. నేను ప్రార్థన చేశాను, ప్రార్థనా ఫలం పొందుతావు. నేను కానుకలు ఇచ్చాను, కానుకల ఫలం పొందుతావు. కానీ రాకడకు సిద్ధపడితేనే రాకడలో ఎగిరి వెళ్తావు. రాకడకు సిద్ధపడటం అని అంటే ఈ రెండే నేను నడిపించేది. ఇవే రెండు కాళ్ళు. ఒకటి అనుభవం, అంతస్తు. నేను బైబిల్ చదివానయ్యా, నేను ప్రార్థన చేశానయ్యా, నేను గుడి కట్టించానయ్యా, నేను ఎన్నో పనులు, నేను గుడి తుడిచానయ్యా, నేను ఎన్నో పనులు చేశానయ్యా, ఆత్మ సంబంధమైనవి ఎన్నో చేశాను, భూ సంబంధమైనవి కూడా ఎన్నో చేశాను. లేదు, నువ్వు రాకడకి సిద్ధపడాలి అని అంటే నీకు కావలసినవి ఈ రెండే. అనుభవం, రాకడ అనుభవం కావాలా, రాకడ అంతస్తు కావాలి. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ రాకడ బోధలన్నీ కూడా మనకి ఏం చేస్తూ ఉన్నాయంటే, ఒకటి, లోకములో నుండి వేరు చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది. రెండవది, సంఘములో నుండి ప్రత్యేకపరుస్తూ ఉన్నాయి. ఈ రెండు మాటలు కూడా మీ యొక్క డిక్షనరీలో, మీ మనోఫలకం మీద ఎప్పుడు కూడా రాసుకోవాలి. అయ్యా, నేను రాకడ విశ్వాసిగా ఉన్నాను అంటే ఏం కావాలి? ఎప్పుడు చెప్పాలా? లోకంలో నుండి వేరుపడ్డానా? సంఘంలో నుండి ప్రత్యేకించబడ్డానా?
ఈ రెండు అనుభవాలు కనుక లేకపోతే చెప్పండి మనం మిగిలిపోతాం. కనుక భూలోక వాస్తవ్యులు చేసేటటువంటి స్థుతుల్లోనికే నేను రాలేదు అని అంటే ఆ పరలోకములో పెండ్లి కుమార్తె చేయు సర్వారాధన స్థుతులలోనికి మనం ఎలా వెళ్తాం? ఆయన నీకు నరుడు కాదు, ఆయన నీకు వరుడు. ఆయన యూదులకు ఆ కాలంలోని వారికి, క్రొత్త నిబంధన కాలంలోని వారికి ఆయన ఎవరు? ఆయన నరుడు. నరుడు గనక భూలోక వాస్తవ్యులు స్తుతించారు. ఆయన నీకెవరు? వరుడు. వరుడు గనక నువ్వేం చేయాలి? పరలోకపు స్తోత్రారాధనని నీవు చేయాలి. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. అన్ని విషయాల్లో కూడా మీ ప్రత్యేకతని కాపాడుకోనండి. అన్ని విషయాల్లో కూడా మీ ప్రత్యేకతని కాపాడుకోనండి. కనుక సంఘములో చేసే చివరి ప్రార్థన పరలోక ప్రార్థన. ఇంకొక అంశం చెప్పి అసలు పాయింట్లోనికి వెళ్ళిపోతాను. సంఘములో చేసే ముగింపు ప్రార్థన ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. తర్వాత భూలోకములో లేదా లోకములో చేయు చివరి ప్రార్థన ప్రభు అయిన యేసు బ్రహ్మ. సంఘంలో చేసేది ఏ ప్రార్థన? చివరి ప్రార్థన పరలోక ప్రార్థన. ఇక ఈ లోకములోనే ఉన్న చివరి ప్రార్థన ఏమిటి? ప్రభు అయిన యేసు. దిస్ ఇస్ ద ఫైనల్ ప్రేయర్. ఇక ఈ ప్రార్థన తర్వాత ఇక లేవు. ఇంకిదే. ఎందుకని? సంఘంతో ఎవరు కలిసి ఉన్నారు? ఆత్మతండ్రి కలిసి ఉన్నారు. ఆత్మతండ్రి సంఘం ఇరువురు కూడా కలిసి చేసే చివరి ఈ లోకములో ఉన్న చివరి ప్రార్థన ఏ ప్రార్థన? రైట్. ఇప్పుడు ఈ ప్రార్థనని ఆత్మతండ్రి ఎన్ని రీతులలో సంఘమునకు అందిస్తూ ఉన్నారో జ్ఞాపకం చేసుకుందాం. ఏ ప్రార్థనని? ప్రభు అయిన యేసు రమ్ము అనేటటువంటి ప్రార్థనని క్లుప్తంగానే ధ్యానం చేసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిది, సిద్ధపడిన సంఘమునకు ఆత్మతండ్రి నేర్పించుచూ ఉన్న ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? సిద్ధపడిన సంఘమునకు ఆత్మతండ్రి నేర్పించుచూ ఉన్న ప్రార్థన. ఒకసారి మొత్తం చెప్పేస్తాను, ఆ తర్వాత క్లుప్తంగా వివరించుకుందాం. 2, ఎగిరి వెళ్ళుటకు ఎదురు చూచుచున్న సంఘమునకు ఆత్మతండ్రి అందించుచూ ఉన్న ప్రార్థన. ఎగిరి వెళ్ళుటకు ఎదురు చూచుచున్న సంఘమునకు ఆత్మతండ్రి అందించుచూ ఉన్న ప్రార్థన. మొట్టమొదటిది, సిద్ధపడిన సంఘమునకు ఆత్మతండ్రి, రాసుకో రాయ్, సిద్ధపడిన సంఘమునకు ఆత్మతండ్రి నేర్పించుచూ ఉన్న ప్రార్థన. ఎగిరి వెళ్ళుటకు ఎదురు చూచుచున్న సంఘమునకు ఆత్మతండ్రి అందించుచూ ఉన్న ప్రార్థన. 3వది, ఆత్మతండ్రి వశమైన సంఘముతో కలిసి ఆత్మతండ్రి ప్రార్థించుచూ ఉన్న ప్రార్థన. ఆత్మతండ్రి వశమైన సంఘముతో కలిసి ఆత్మతండ్రి ప్రార్థించుచూ ఉన్న ప్రార్థన. ఇది నేర్పించిన ప్రార్థన మాత్రమే కాదు, అందించిన ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఆత్మతండ్రి వశమైన సంఘముతో కలిసి చేయుచూ ఉన్న ప్రార్థన. ఆత్మతండ్రి ప్రార్థన కూడా ఇది. ఏ ప్రార్థన? ప్రభువైన యేసు రమ్ము. ఈ మానవ అంతరంగములో ఆత్మతండ్రి ఈ మానవ అంతరంగమును తన సింహాసనముగా చేసుకొని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఈ అంతరంగములో నుండి, నీ మానవాత్మలో నుండి ప్రభువైన యేసు రమ్ము అని ప్రార్థన చేసి, లేదా అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనుక ఆత్మతండ్రి ఏం చేస్తూ ఉన్నారట? ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆయన నీ పక్షమున. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. ఏమనున్నది అక్కడ? పరిశుద్ధుల కొరకు ఆత్మతండ్రి. యేసు ప్రభు చేసిన ప్రార్థన కుడి ప్రక్కనున్న దొంగ కొరకు, మార్పు లేని లోకము కొరకు. కానీ ఆత్మతండ్రి చేయించు ఉన్న ఆ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో కూడిన ఆ ప్రార్థన ఎవరి కొరకు? చదవండి, ఆ మాటలు చదవండి. చదివితే మనకు రూఢి పడతాయి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
27వ వచనం చదువుదాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరలోకపు తండ్రి యొక్క అంతరంగములో ఉన్నది. ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలో, ఎవరి కొరకు విజ్ఞాపనము చేయవలెను. ఏ సమయంలో చెయ్యాలో, ఏ అంశం కొరకు చెయ్యాలో ఆ అంశం కొరకు ఏం చేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్మ తండ్రి దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులైనటువంటి వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. రైట్. కనుక మూడవది, ఆత్మ తండ్రి వశమైన సంఘముతో కలిసి ఆత్మ తండ్రి ప్రార్థించుచు ఉన్న ప్రార్థన. తరువాత 4వది, ఇతర జనులను మేఘమెక్కుటకు ఆత్మ తండ్రి వినిపించుచు ఉన్న ప్రార్థన. ఇతర జనులను మేఘమెక్కుటకు, మీరు మరణాత అనే స్వరాన్ని ఇతరులు వింటున్నారు. విన్నప్పుడు తెలియని వారు అడుగుతారు, ఏమిటి మరణాత అని. ఆ మరణాతలో ఏమున్నదని చెప్తారు మీరు? ప్రభువు వస్తున్నారనేటటువంటి వార్త ఉన్నది. ప్రభువు వస్తున్నారు కనుక ప్రభు అయిన యేసు రమ్ము అని చేసేటటువంటి ప్రార్థన కూడా ఉన్నది అని మీరు చెప్తారు. అది ఏమిటి? ఇతర జనులను మేఘమెక్కుటకు ఆత్మ తండ్రి వినిపించుచు ఉన్న ప్రార్థన. ఇతర జనులకు ఆత్మ తండ్రి వినిపించుచున్న ప్రార్థన. జాగ్రత్త. ఈ ప్రభు అయిన యేసు రమ్ము అనే ఈ ప్రార్థన వినబడేవారి గుంపులో ఉంటారా, నేర్చుకునేవారి గుంపులో ఉంటారా? వినబడేవారి గుంపులో ఉంటాంలేయా చాలు. సరిపోతుందా మేఘం ఎక్కటానికి? నేర్చుకోవాలా? ఆత్మ తండ్రి అందించే గుంపులోనికి రావాలి. ఆత్మ తండ్రి మనలో ఈ ప్రార్థన మన పక్షముగా చేసే గుంపులోనికి రావాలి. ఆత్మ తండ్రి ఏం చేయాలి? ఈ ప్రార్థనని నీ అంతరంగములో నుండి ఏం చేయాలా? ఆయనే ప్రార్థించాలి. అప్పుడు నీ ప్రార్థన ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. రైట్. తర్వాత, శ్రమలకు తాళలేని స్థితిలో నిట్టూర్పులు విడుచుచున్న సంఘమునకు ఆత్మ తండ్రి బయలుపరుచుచు ఉన్న ప్రార్థన. శ్రమలకు తాళలేని స్థితిలో నిట్టూర్పులు విడుచుచున్న సంఘమునకు ఆత్మ తండ్రి బయలుపరచుచున్న, అనగా ప్రత్యక్షపరచుచు ఉన్న ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రభువైన బయలుపడిందా? ఇంకా బయలుపడలా. నేర్పించారు, నేర్చుకున్నాం, అందించారు, అందుకున్నాం, ప్రార్థించారు, విన్నాం, వినిపించారు, విన్నాం. కానీ ఏం కాలేదు? ఈ ప్రార్థన ఇంకా బయలుపరచబడలేదు. ఎప్పుడు బయలుపరచబడుతుంది? బయలుపరచబడటం అంటే ఏంటి? ఏమీ దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నప్పుడు నీకు కనబడేటటువంటి మార్గమే ఏమిటి? బయలుపరచబడినటువంటి స్థితి. నువ్వు ఎప్పుడైతే నీకు అన్నీ తెలిసినప్పుడు ఇంకా దాంట్లో బయలుపరచడం ఏముంది? నీకు అన్నీ తెలిసినప్పుడు ఇక బయలుపరచబడటం ఏమున్నది? ఏమీ లేదు. నీకు దిక్కుతోచనప్పుడు, ఎటు వెళ్ళాలో నీకు తెలియనప్పుడు, అప్పుడు బయలుపరచబడటం అనేటటువంటిది ఉంటుంది. కనుక శ్రమలకు తాళలేని స్థితిలో నిట్టూర్పులు విడుచుచు ఉన్నటువంటి సంఘమునకు ఆత్మ తండ్రి బయలుపరచుచు ఉన్నటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన? ఇంకనూ సిద్ధపడుటకు. 6వది, ఇంకనూ సిద్ధపడుటకు సాకులు చెప్పుచూ ఉన్న సంఘమునకు ఆత్మ తండ్రి వివరించుచూ ఉన్న ప్రార్థన. ఈ ప్రభు అయిన యేసు రమ్ము అనే ఈ ప్రార్థనని ఏం చేస్తూ ఉన్నారట? ఆత్మ తండ్రి ఇతర జనులకేమో వినిపిస్తూ ఉన్నారు, సాకులు చెప్పేటటువంటి వారికేమో వివరిస్తూ ఉన్నారు. అయ్యా నేర్చుకో, వివరిస్తూ ఉన్నా, 10 సార్లు చెప్తూ ఉన్నాను నేను దీనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో అని ఏం చేస్తూ ఉన్నారు? ఆత్మ తండ్రి సిద్ధపడుటకు సాకులు చెప్పేటటువంటి వారికి వివరిస్తూ ఉన్నారు. ఏ ప్రార్థన? రమ్మో. నిజమేనా?
ఎప్పుడు వివరించారే? నాకు వినబడలేదే, నాకు అసలు వివరిస్తున్నట్లే తెలియదే, వినబడలేదే అని అంటే 7 సంఘములలో ఉన్న పెండ్లి కుమారుని కోరిక, 7 సంఘములలో ఉన్న పెండ్లి కుమారుని కోరిక, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ వినగలిగే చెవి లేదని అర్థం అన్నమాట. ఎప్పుడు వివరించాడయ్యా ఆయన? ఏం వివరిస్తున్నాడు? అసలేం తెలియడం లేదే అని అనుకుంటే ఏం లేదు, మనకి వినగలిగినటువంటి చెవి. వినగలిగే చెవి ఉంటే ఏం చేయగలం? తప్పనిసరిగా వివరిస్తూ ఉన్నటువంటి ఆత్మ తండ్రి యొక్క స్వరాన్ని, ఈ ప్రార్థనని మనం వినగలం. ఈ ప్రార్థన వివరించబడుతుంది మనకి. ఎవరికి? ఎప్పుడు? చెప్పండి. ఇంకనూ సిద్ధపడుటకు సాకులు చెప్పుచూ ఉన్నటువంటి సంఘమునకు ఆత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? వివరిస్తూ ఉన్నారు. ఇక అందుకని ఏం చేయాలి మీరు? నేను 7వది కూడా చెప్పి ముగిస్తాను, ఇక వివరించయ్యా అని మీరే ఆత్మ తండ్రిని ఇంటికి వెళ్ళి అడగండి. ఇక నేను వివరించను, ఎందుకు? అయిపోయింది. మీకు కావలసినటువంటి టిప్స్ మాత్రమే ఇక ఇవ్వాలా. ప్రతిరోజు ఏం కాకూడదు, ఇక స్పూన్ ఫీడింగ్ మానేయాలా. ఏం చేయాలా? స్పూన్ ఫీడింగ్ అంటే ఏమిటి? నెస్టం కలిపి ముద్దలాగా చేసి స్పూన్తో ఇదిగో తిను అదిగో తిను అని లాలిపాటలు పాడతా. ముందేమో లాలిపాటలు పాడాలా స్పూన్ ఫీడింగ్కి, తర్వాత గోరు ముద్దలకేమో చందమామ కథలు చెప్పాలా, గోరు ముద్దలకి బయటికి తీసుకురావాలా. స్పూన్ ఫీడింగ్ అప్పుడు ఇంక పడుకొనే ఉంటారు కదా, కొంచెం నడిచే వయసు వస్తే ఏం చేయాలి? వాళ్ళని ఎత్తుకొని చుట్టూ చూపించాలా, చందమామ చూపించాలా. ఇక తర్వాత ఇప్పుడు చందమామ లేదులేండి, ఇప్పుడు ఇది చూపిస్తే సార్ ఇక అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా ఆ కాలంలో చందమామ ఏదో ఆ కాలాన్ని మనసులో పెట్టుకొని చెప్పుకుంటున్నాం కదా, ఈ కాలాన్ని విడిచి, కనుక దీన్ని విడిచిపెడదాం. ఈ కాలంతో మనకి వద్దే వద్దు. నాకు ఆ పేరు పెట్టారు ఎప్పుడో అయ్యగారు, పెద్ద అయ్యగారు పెట్టారు, ప్రెసిడెంట్ అయ్యగారు. 18th century మ్యాన్ ఎవరి పేరు పెట్టారు? 18th century మ్యాన్ అంటున్నారు. కనుక వద్దు, ఈ కాలంతో వద్దే వద్దు, ఆ కాలం చాలు. కనుక ఇంకా ఎంతకాలం స్పూన్ ఫీడింగ్తో ఉందాం, లేదా ఇంకా ఎంతకాలం గోరు ముద్దలతో ఉందాం? ఏ కాలంలోనికి వద్దామయ్యా అంటే చెప్పండి. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది, అలంకరించుకొని ఉన్నది. కనుక మనంతటా మనమే సిద్ధపడేటటువంటి స్థితిలోనికి మనం వద్దాం. రైట్, ఆ మాటే ఉందిలేండి. ఆయన భార్య తన్ను తాను. కనుక ఈ పెండ్లి కుమార్తె అనే అంతస్తులో నుండి ఆయన భార్య అనేటటువంటి అనుభవానికి వచ్చేసరికి ఇకేముండదు మీకు? వాక్యం వినేది, ఇంకా నేర్చుకునేది, ఇంకా సిద్ధపడేది ఉండదు. మీ అంతటా మీరే సిద్ధపరచుకునేటటువంటి స్థితి ఉంటుంది. రైట్, కనుక ఏడవది ఏమిటి చెప్పండి? ఒకటే మందయగుటకు, ఒకటే సంఘమగుటకు ఆత్మ తండ్రి అంతరంగము ప్రలాపించుచు ఉన్న ప్రార్థన. ఒకటే మందయగుటకు, ఒకటే సంఘమగుటకు ఆత్మ తండ్రి అంతరంగము ప్రలాపించుచు ఉన్న ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము. ఇక్కడను పైనక్కడను ఒక్కటే సంఘమగును. ఈ భూలోకంలో ఉన్న సంఘము, పరలోకములో ఉన్నటువంటి సంఘము, రెండు కూడా ఏం కావాలి? ఒకే అనుభవంలోనికి వచ్చేయాలి, ఒకే అంతస్తులోనికి వచ్చేయాలి, ఒకే మహిమలోనికి వచ్చేయాలి. ఇదేమిటి? పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రలాపము. ఇది ప్రలాపం. ప్రియమైన వారలారా, ఈ ఆసుందా మీకు కూడా? అయ్యా, నీవు కోరుకున్న సంపూర్ణతలోనికి నేను రావటమే అసాధ్యంగా ఉంది ఈ కాలములో. ఆత్మతండ్రి, నువ్వు కోరుకున్న సంపూర్ణతలోనికి నేను రావటం నాకే అసాధ్యంగా ఉంది. ఇక ఇతరులు కూడా ఇందులోనికి రావటానికి నేను ఎలా మీ ప్రలాపంలోనికి రాగలనయ్యా? ఇతరులు కూడా ఇందులోనికి రావడానికి నేను ఎలా ఆశించగలను? కనుక కళగలిగిన పెండ్లి కుమార్తె ఎవరు అని అంటే
వారి సిద్ధబాటును వారు సంపూర్ణం చేసుకొని ఇతరులు కూడా ఆ సిద్ధబాటులోనికి రావటానికి ఆత్మ తండ్రి యొక్క ప్రలాపములోనికి వెళ్ళేవారే కలగలిగిన పెండ్లి కుమార్తె. కనుక ప్రియమైన వారలారా, ఈ రోజున మరి ఈ ప్రభు అయిన యేసు రమ్ము అనేటటువంటి ఈ కీర్తనని లేదా ఈ ప్రార్థనని ఆత్మ తండ్రి మనకు ఇన్ని రీతులలో బయలుపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిది, సిద్ధపడిన సంఘమునకు ఆత్మ తండ్రి నేర్పించుచూ ఉన్న ప్రార్థన. రెండవది, ఇవి మాత్రమే చెప్పండి. మొట్టమొదటిది నేర్పించుచున్న ప్రార్థన, 2 అందించుచున్న ప్రార్థన, 3 ప్రార్థించుచున్న ప్రార్థన. 1 నేర్పించుచున్న ప్రార్థన, అందించుచున్న ప్రార్థన, ఆత్మ తండ్రి ప్రార్థించుచూ ఉన్న ప్రార్థన, 4 వినిపించుచూ ఉన్న ప్రార్థన, 5 వివరించుచూ ఉన్న ప్రార్థన, 5 బయలుపరచుచూ ఉన్న ప్రార్థన, 6 వివరించుచూ ఉన్న ప్రార్థన, 7 ప్రలాపించుచున్న ప్రార్థన. ఏ ప్రార్థన? ఇన్ని రీతులలో ఈ ప్రార్థనను ఆత్మ తండ్రి మన స్థితిగతులను బట్టి మనకి చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన అంతరంగంలో ఎలా ఉన్నదో పెండ్లి కుమార్తె సంఘమా చూడండి. నేనే నేర్పిస్తూ ఉన్నాను, నేనే అందిస్తూ ఉన్నాను, నేనే ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరి పక్షంగా ప్రార్థిస్తూ ఉన్నారు? ఎవరైతే ఆత్మ తండ్రి వశంలోనికి వెళ్ళిపోయారో చెప్పండి, వారితో కలిసి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు ఈ ప్రార్థన. తరువాత నేను వినిపిస్తూ ఉన్నాను, తరువాత నేను బయలుపరుస్తూ ఉన్నానయ్యా, ఈ ప్రార్థనని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాను. ఎందుకు? ఈ ప్రార్థనలోని ప్రత్యక్షత శ్రమలకు తాళలేక నిట్టూర్పులు విడుస్తూ ఉన్న నీకు నిరీక్షణ కలిగిస్తుంది, నీకు. కనుక నేనేం చేస్తూ ఉన్నాను? ప్రత్యక్షపరుస్తూ ఉన్నాను లేదా బయలుపరుస్తూ ఉన్నాను. తరువాత నేను వివరిస్తూ ఉన్నాను. అయ్యో, నీవు ఇంకా ఏం చేస్తున్నావు సిద్ధపడటానికి? ఆయా సాకులు చెప్పుకుంటూ అక్కడ ఇక్కడ. సాకులు లేవా పరంగీతంలో? 3:1 సాకులు ఉన్నాయి, 5వ అధ్యాయంలో సాకులు ఉన్నాయి. ఈ సాకులన్నిటిలో నుండి మనలను బయటకు తోడుకొని వచ్చుటకు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ప్రార్థనని వివరిస్తూ ఉన్నారు. తరువాత చివరిగా అయ్యా ప్రలాపించుచూ ఉన్నారు ఆయన ఈ ప్రభు అయిన యేసు రమ్ము అనే ప్రార్థనలో. ఏం చేయడానికి? సంఘమంతటిని కూడా ఒకటిగా చేయడానికి, మందంతటిని కూడా ఒకటిగా చేయడానికి. ప్రియమైన వారులారా, ఈ రోజున ఈ ప్రార్థన యొక్క ప్రభు అయిన యేసు రమ్ము అను ఈ ప్రార్థన యొక్క స్వరము మన అంతరంగములో నిత్యము ప్రతిధ్వనించి మనలను పెండ్లి కుమార్తె గుంపులో నుండి కళగలిగిన పెండ్లి కుమార్తె యొక్క గుంపులోనికి తోడుకొని వచ్చి మేఘమెక్కించునుగాక. ఆమేన్. మరలా ఒక్కమారు 7 అంశాలు కూడా చెప్పుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిది, సిద్ధపడిన సంఘమునకు ఆత్మ తండ్రి నేర్పించుచూ ఉన్న ప్రార్థన. తర్వాత ఎగిరి వెళ్ళుటకు ఎదురు చూచుచూ ఉన్న సంఘమునకు ఆత్మ తండ్రి అందించుచూ ఉన్న ప్రార్థన. బేటను అందిస్తారు. బేటన్ అని అంటే పరుగులెత్తేటటువంటి సమయంలో అందిస్తారు. ఎవరికి? కూర్చున్న వాళ్ళకి అందిస్తారయ్యా. 400 into 100 రిలేలో కూర్చున్న వాళ్ళకి ఇదిగో నాయన పుచ్చుకో, ఇదిగో నేను టిఫిన్ ప్లేట్ ఇచ్చాను కూర్చొని తినాను అంటారా? దోస్ హూ రన్, పరిగెత్తేటటువంటి వారికి ఆ పరుగులో కూడా ముందు వారి యొక్క పరుగును ముగించేటటువంటి దశలో, ఆ పరుగును అందుకునేటటువంటి దశలో అప్పుడు బేటను అందిస్తారు. ఆ బేటను అందుకొని వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఆ రౌండ్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ తర్వాత ఆయన బేటను అందుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. కనుక ఎవరికి అందిస్తూ ఉండేది? ఎగిరి వెళ్ళుటకు ఎదురు చూచేటటువంటి వారికి అందిస్తూ ఉన్నటువంటి ప్రార్థన. నేను మామూలుగానే కూర్చుంటాను ఇంట్లో, రాకడ వస్తుందా దేవునికి స్తోత్రం అని నేను మామూలుగానే కూర్చుంటాను. అందిస్తారు. నీకు ఏం అందిస్తారు? ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు నాయన, నీకు ఎగిరి వెళ్ళటానికి నీకే పరుగు లేదు,
నీకు ప్రయాణము లేదు, ప్రయాస లేదు, నువ్వు ఎక్కడే కూర్చో అని అంటారు. కనుక ఏం చేయాలి? ఈ ప్రార్థనని ఆత్మ తండ్రి అందించాలంటేనో నీవు ఎగిరి వెళ్ళుటకు ఎదురు చూడాలి. నువ్వేం చేయాలా? ఎగిరి వెళ్ళుటకు ఎదురు చూడాలి. రైట్. కనుక ఎగిరి వెళ్ళుటకు అది అలా ఎదురు చూడటానికి ప్రయత్నం చేయడానికి ఆత్మ తండ్రి మనకు అందిస్తూ ఉన్నారు ఈ ప్రార్థన. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎగిరి వెళ్ళిపోతాం. తరువాత మూడవది, ఆత్మ తండ్రి వశమైన సంఘముతో కలిసి ఆత్మ తండ్రి ప్రార్థించుచు ఉన్న ప్రార్థన. ఇది నీ ప్రార్థన మాత్రమే కాదు, ఆత్మ తండ్రి కూడా చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు రమ్ము అనేటటువంటి ప్రార్థన. ఎవరు ఆత్మ తండ్రితో కలిసి ప్రార్థన చేస్తూ, ఎవరిలో ఆత్మ తండ్రి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎవరైతే ఆయన వశమయ్యారో వారితో. తర్వాత నాలుగవది, ఇతర జనులను మేఘమెక్కుటకు ఆత్మ తండ్రి వినిపించుచూ ఉన్న ప్రార్థన. ఇతర జనులు కూడా మేఘమెక్కుటకు ఆత్మ తండ్రి వినిపించుచు. ఉన్న ప్రార్థన. తర్వాత శ్రమలకు తాళలేని స్థితిలో నిట్టూర్పులు విడుచుచు ఉన్న సంఘమునకు ఆత్మ తండ్రి బయలుపరచుచూ ఉన్న లేదా ప్రత్యక్షపరచుచూ ఉన్న ప్రార్థన. అంటే నిజంగా ఈ ప్రార్థన మనకి ప్రత్యక్షపరచబడాలి అని అంటే, ఇప్పుడు ఈరోజు ప్రత్యక్షపరచబడిందా లేదా? నాకు, నా ద్వారా, మీకు లేదా మనకి అందరికీ ఏమైంది? ఈ రోజున ప్రత్యక్షపరచబడింది. ఏ స్థితిలో? తాళలేని స్థితిలో, నిట్టూర్పులు విడుచుచూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఈ ప్రార్థన ఏం చేయబడుతుంది? మనకి ప్రత్యక్షపరచబడుతుంది. ఎందుకు? ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు. మీ విడుదల సమీపించి ఉన్నది. రైట్, మీ విడుదల సమీపించి ఉన్నదయ్యా. ఆయన ఎక్కడో కూడా లేరు, ఆయన ద్వారం దగ్గరే ఉన్నారు. బీ ఆఫ్ గుడ్ కరేజ్. ధైర్యంగా ఉండండి. ప్రభు చెప్పిన మాట కాదా? ప్రభు చెప్పిన మాట. రైట్. తర్వాత కనుక వారికి ఐదవదిగా శ్రమలకు తాళలేక నిట్టూర్పులు విడుచుచూ ఉన్న సంఘమునకు ఆత్మ తండ్రి బయలుపరచున్న ప్రార్థన. ఆరవది, ఇంకనూ సిద్ధపడుటకు సాకులు చెప్పుచూ ఉన్న సంఘమునకు వివరించుచూ ఉన్న ప్రార్థన. పలుమార్లు వివరిస్తూ ఉన్నారు ఇదే ప్రార్థన. ఏమిటిది? నరులు దేవుని తట్టు తిరుగుటకు గడువులపైన గడువులు కలవు అని అన్నారు. ఆ గడువులపైన గడువులలో నుండి ఆత్మతండ్రి ఏం చేస్తూ ఉన్నారు? వివరిస్తూ ఉన్నారు. రైట్. తర్వాత చివరిదిగా, ఒకటే మందయగుటకు ఒకటే సంఘమగుటకు ఆత్మ తండ్రి అంతరంగము ప్రలాపించుచూ ఉన్న ప్రార్థన. ఎప్పుడు ఈ ప్రలాపంలోనికి వస్తాం చెప్పండి? ఎప్పుడైతే అయ్యా పెండ్లి కుమార్తెను పరిపూర్ణం చేయి, సంఘమంతటినీ కూడా ఏకం చేయి, ఒకటే మంద అవ్వాలి, ఒకటే సంఘం అవ్వాలి. ఈ సంఘమంతటిలో కూడా లొకలొకలన్నీ పోయి ఏం కావాలి? నీ సారూప్యమే, నీ స్వభావమే సంపూర్ణం కావాలి. అదే ఏమిటి? ఒక్కటే సంఘమగును, ఒక్కటే మందయగును అనంటే. కనుక దీని కొరకు ఆత్మతండ్రి అంతరంగం ఏం చేస్తూ ఉన్నది? ప్రలాపిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, ఈ రోజున మనం కూడా ఈ అనుభవాలన్నిటినీ దాటుకొని ఏం చేయాలి? చివరికి ఆత్మతండ్రి అంతరంగంతో కలిసి ప్రభు అయిన యేసు రమ్ము అని మనం కూడా ప్రలాపించేటటువంటి స్థితిలోనికి మనం వెళితే ఇకప్పుడు చెప్పండి, ఏది కూడా మనల్ని ఆపలేదు. ఏం కాకుండా, ఎగిరి వెళ్ళకుండా, ఆరోహణం కాకుండా ఏది కూడా మనల్ని ఆపలేదు. అటువంటి ధన్యతలోనికి పెండ్లి కుమారుడు మనల్ని తోడుకొని వెళ్ళి మేఘమెక్కించునుగాక. ప్రాణప్రియుడా, మీకు స్తోత్రములు నాయనా. మానవ స్థితిలో ఉన్న మమ్ములను మీరు ప్రేమించి ఇదిగో మా జనకునికి మీరు అందించిన, నేర్పించిన అయ్యా, ఇదిగో ప్రతి మాటను, ప్రతి వాక్యమును, ప్రతి బోధను మా శరీర ప్రాణాత్మలకు సంపూర్ణ సాధనముగా మార్చుచు ఉన్న తండ్రి, స్తోత్రములు 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 అయ్యా. కనికరించి కాపాడి ప్రభు అయిన యేసు రమ్ము అని ఆత్మ తండ్రి చేయించు ఉన్న ఈ ప్రార్థనని మా అంతరంగములకు ప్రత్యక్షపరిచి, మా హృదయములకు బోధపరిచి, మా జీవితములకు అనుభవింపచేసి, మా చెవులకు వినిపించి నాయనా, మా దేహముపై,
మా నొసళ్లపై లిఖించి తండ్రి ఆరోహణ సంగార్థుల గుంపులో మమ్మల్ని స్థిరపరచుము. ఈ వాక్యము వినుచు ఉన్న బిడ్డలను, విన్న బిడ్డలను ఇదిగో నాయనా శబ్దవాహిని ద్వారా అలాగే ఇంటర్నెట్ ద్వారా వినుచు చూచు ఉన్నటువంటి బిడ్డలను కూడా నీవే ఆయత్తపరచుము. నీ ప్రలాపములోనికి మమ్మలను తోడుకొని వెళ్ళుము. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించున్నాం పరమ తండ్రి. మరణ